ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే మీ చుట్టూ ఉన్నవారు పాముల పగబట్టేవారు తిరుగుతూ ఉన్నారు. వారెవరు, ఎందుకు అలా తిరుగుతున్నారు, ఏంటి అనే పూర్తి అంశాలు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీ వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. కుంభరాశి అనేది ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. కుంభరాశికి అధిపతి శని. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలంకరణకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం అతిపెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే కలిగి ఉంటాయి. వీరు జీవితంలో ఉన్నత శిఖరాలను అనేది ఎదిగే స్థాయికి ఉంటారు. వీరి యొక్క కుంభరాశిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన విజయాలపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే కుంభరాశి వారిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విలాసవంతమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, ఒక స్త్రీ అనేది మీ పైన పగబడతారు. చాలాసార్లు మీరు గమనించారు. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీరు పనిచేసే చోట కూడా చాలామంది అనేది మీ పైన పగబడుతూ ఉంటారు. చెడు ప్రచారం చేస్తుంది, మీకు చెడు జరగాలని కోరుకుంటుంది. చాలాసార్లు గమనించారు, కానీ లైట్గా తీసుకున్నారు. వారి వల్ల ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోపణ మీరు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే మీరు చెయ్యని తప్పు చేసినట్లుగా నేరం మోపటానికి మీ చుట్టూ పనిచేసే కాడ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం నుండి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని తత్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య సృష్టించడానికి పన్నాగం పన్నుతున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అటువంటి వాళ్ళ జోలికి మీరు అస్సలు వెళ్ళకండి. వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా సమస్యలను కొని తెచ్చుకున్నవారు, సృష్టించుకున్నవారు అవుతారు. అలాగే వారి
ఎవరైనా మీపైన ఆరోపణ చేసినప్పుడు మీరు ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. వారిని ఖచ్చితంగా నిలదీయండి. మరొకసారి వారు మీ జోలికి రాకుండా ఖచ్చితంగా గుణపాఠం చెప్పండి. అలాగని పొరపాటు పడకండి. అంటే మీకు చెడు చెయ్యని వ్యక్తులను కూడా చెడు చెయ్యగలుగుతున్నారని, ప్రయత్నం చేస్తున్నారని ఆ వ్యక్తులను మీరు అనుమానించడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే అది మొదటికే మోసాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి అందరినీ కోల్పోయే పరిస్థితులు రావచ్చు. బంధాలను విచ్ఛిన్నం చేసుకుని ఒంటరిగా మిగిలిపోవలసినటువంటి పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు ఆచితూచి వ్యవహరించడం, ఎవరి మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరి చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయాన్ని మీరు పూర్తి అవగాహనగా ఉండాలి. ఏదైనా సరే అనుమానంతో కాకుండా క్లారిటీగా వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తిని పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో మీరు వారి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి విజయాలను మీరు పొందుకోబోతున్నారు. మంచి సలహాలలో సూచనలు అందజేయబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక అందుకోవటం లేదా ఆహ్వానాన్ని మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం బంధువుల ఇళ్లలో శుభకార్యాలకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో సరదాగా సమయాన్ని గడిపేయబోతున్నారు. అలాగే కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక ముఖ్యమైన పని కారణంగా మీరు మధ్యలో వెళ్ళిపోవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది కుంభరాశి వ్యక్తులు ఈరోజు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క బంధువులతో లేదా మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారపరమైనటువంటి వారు ఉన్నారో సహానుకూల నిర్ణయాలు కొన్ని తీసుకోబోతున్నారు. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసే విధేవిగా ఉంటాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈరోజు కాస్త ఊరట అనేది లభించబోతుంది. ఎవరైతే చాలా రోజులుగా మీకు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం విదేశీ యవ్వనానికి ప్రయాణానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఒక గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు ఖచ్చితంగా అవసరం. ఇక ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 2025వ సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. వీరి చుట్టూ పాములా పగబట్టేసి వాళ్ళు తిరుగుతున్నారు. ఇక మీ పైన ఒక ఆరోపణ పడుతున్న అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయితే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా అవసరం. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది